మరొక ఆజ్ఞను చూపిస్తూ ఉన్నాడు. 8 ఆజ్ఞలు కంప్లీట్ అయిపోయాయి. ఎన్నో ఆజ్ఞ ఇప్పుడు ఇది? 9వ ఆజ్ఞ. ఏమంటారు 9వ ఆజ్ఞ? ఏంటది? అది నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎక్కడుందంటారు ఈ వాక్యం? ఇది నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం రాయబడింది. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఏంటి దీని అర్థం? ఏంటి అబద్ధ సాక్ష్యం పలకూడదంటే అర్థం ఏంటి? నీ నోటికి ఏమి రాకూడదు? అబద్ధాలు రాకూడదు. మీ నోటికి అబద్ధాలు అనేది రాకూడదండి. జాగ్రత్త. అబద్ధం ఆడడం సింపుల్గా ఉంటుంది. అబద్ధం ఆడడం మన ఇష్టం. అది మన చేతుల పని. దానికి ఏ నిర్బంధం ఉండదు, దానికి ఏ కట్టడం ఉండదు. అబద్ధం సింపుల్ గా అవలీలుగా అబద్ధాలు ఆడేయచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, అబద్ధాలు ఆడకూడదు కదా, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు కదా. హల్లెలూయా. నీ నోటికి అబద్ధం అనేది రాకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ అది లేకపోతే నడవనటువంటి పరిస్థితి. అబద్ధం అనేది లేకపోతే జీవితం నడవట్లేదు చాలా మందికి. ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? మరి చాలా మంది అబద్ధాలు ఆడట్లేదా? నోరు ధరిస్తే కొంతమందికి అబద్ధాలే వస్తాయిగా. అబద్ధంతోనే వారి మాటను ప్రారంభించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ అబద్ధాలు దేవుడికి నచ్చట్లేదు కదా. హల్లెలూయా. అబద్ధం అనేది దేవుడికి అసహ్యమైనది. అందుకే దేవుని వెళ్ళారా అబద్ధాన్ని అబద్ధికులను కూడా దేవుడు నచ్చడు, దూరంగా పెట్టేస్తూ ఉంటాడు. దేవుడు అబద్ధికులను ఇష్టపడేవాడు కాదు. నువ్వు మార్చుకొని అబద్ధానికి బానిసైన బ్రతుకును మార్చుకొని నిజాయితీగా యథార్థంగా ఉండేటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడికి కావాలి. అంతే. అబద్ధాల బ్రతుకు దేవుడికి అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 35వ వచనం రాయబడింది. అబద్ధం ఆడేవారు దేవునిని మర్చిపోతారని చెప్పని రాయబడిందండి. అబద్ధం ఆడేవారు ఎవరిని మర్చిపోతున్నారంట? ఇక్కడ దేవుడు ఉన్నాడు నాతో పాటుగా. నమ్ముకొనుచు నన్ను మరచితివి కనుక ఇది నీకు నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చున్నాడు. అబద్ధం ఆడేవారు చేసేటువంటి క్రియ ఏంది అని చెప్పండి. అబద్ధం ఆడడానికి సింపుల్ గా ఉంటుంది. దానికి ఎవరి బలవంతం లేదు, ఎవరి పర్మిషను లేదు. అబద్ధం ఆడేస్తారు ఆటోమేటిక్ గా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు అబద్ధం ఆడే ముందు నేను నీతో ఉన్నాను అనే విషయం మర్చిపోతున్నావు. నువ్వు అబద్ధం ఆడేటప్పుడు నేను నీతో ఉన్నాను ఆ విషయం మర్చిపోతున్నావు. నన్ను మరచిపోయి నీవు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఇది మంచిది కాదు. అక్కడే వ్రాయబడింది. దాని కిందికి చదువుకుని పోతే అర్థమైపోతుంది అబద్ధాలు ఆడే వాళ్ళకి ఉండేటువంటి పనిష్మెంట్స్. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అబద్ధం ఆడకూడదు దేని విషయంలో. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోతున్నావు. నీకు తోడై ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఎక్కడున్నాడు? పక్కమటి ఇంట్లో ఉన్నాడా? పక్కమటి ఊర్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? నీతోనే నాతోనే ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి అబద్ధాలు ఆడేస్తూ ఉన్నారు చాలా మంది. అబద్ధం ఆడినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, అయ్యో దుఃఖపడుతున్నాడు అనే విషయం చాలా మందికి తెలుస్తలేదు.
ఎందుకు అబద్ధాలు ఆడాలి? అబద్ధం ఆడకూడదు. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి, అసలు ఏ దానికి అబద్ధాలు ఆడతాం మనం? ఎందుకు ఆడాలి అబద్ధాలు? నువ్వు నిజాయితీ పరుడు అయితే, నిజాయితీ పరురాలు అయితే, యథార్థవంతుడు అయితే, యథార్థవంతురాలు అయితే అబద్ధం అనేది ఎందుకు వస్తుంది? నీలో లోపం బట్టి అబద్ధం వస్తుంది. అబద్ధాలు అనేది నోటికి రానికూడదు. అది మంచిది కాదు. అది దేవుడి స్వయాన మాట్లాడుతున్నావు, అబద్ధం ఆడుతున్నావా? అయితే నువ్వు నన్ను మర్చిపోతున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. నేను ఎప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నిజం చెప్పి ఒక దెబ్బ తిన్నా పర్లేదు, కానీ అబద్ధం ఆడి తప్పించుకుంటే మాత్రం దేవుని చేతిలో పెద్ద దెబ్బ తినాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టుగా నిజంగా చెప్పి ఒక దెబ్బ తినే కాదు, కానీ అబద్ధం చెప్పితే మాత్రం దేవుని చేతిలో పెద్ద దెబ్బ తినాల్సి ఉంటుంది. అది మంచిది కాదు. అది ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు అబద్ధం ఆడే వ్యక్తి అయితే ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోతున్నావమ్మా, నన్ను నిరంతరం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఏం చేసుకోవాలి? దేవుణ్ణి ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉండనుకుంటున్నామే ఒకవేళ, చూడలేదు అనుకుంటున్నామే ఒకవేళ, పైకి వెళ్ళిన తర్వాత తీర్పు ఇప్పుడు కాదు కదా అనుకుంటున్నామే ఒకవేళ. జాగ్రత్త. ప్రతిదానికి నువ్వు లెక్కప్పగించాలి. నీ నోటితో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీవు లెక్కప్పగించాలి. మత్తయి సువార్త 12:36 రాయబడింది కదా, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శించడమన లెక్కప్పగించాలి. ప్రతిదానికి లెక్కప్పగించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అసత్యం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు అనే దాని గురించి, ప్రతి దాని గురించి నువ్వు లెక్కప్పగించాలి. జాగ్రత్త. హల్లెలూయా. అందుకే అబద్ధం అనేది నీ నోటికి రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏముంది అక్కడ ఒకసారి? వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. హల్లెలూయా. అబద్ధమాడేవారు మొదటిగా దేవుని బిడ్డలారా దేవుని మర్చిపోతూ ఉన్నారు. అబద్ధమాడేవారు రెండోదిగా ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినరు. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోరు. వాక్యం ఏం చెప్తుంది దానిని వినరు. అసలు ఆ మాట వినరు. అంతే. అబద్ధమాడేవారు వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. హల్లెలూయా. అసలు అబద్ధమే వాక్యానికి తిరస్కరణ. ఇలాంటి వాడు దేవుని మాట అసలు వినరు. అబద్ధం ఆడేవారు దేవుని బిడ్డలారా తిరగబడిన వారు అని చెప్పి అక్కడ ఉన్నారు. అందుకే మనం అబద్ధాలు ఆడకూడదు. ఈరోజు ఎంతమంది అబద్ధాలు ఆడట్లేదండి. నోరు తెరిస్తే అబద్ధం ఆడేవాళ్ళే ఉన్నారు చాలా మంది. ఎంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుకుంటే దేవుని బిడ్డలారా దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు లేరు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు లేరు. ఇలాంటి అబద్ధాలు మంచివి కాదు. మొదటిగానేమో దేవుణ్ణి మర్చిపోతారట, రెండోదిగానేమో వాక్యాన్ని వినరు వీళ్ళు. అబద్ధపు ఆత్మ పనిచేసే వాళ్ళలో వాక్యము పనిచేయదు. జాగ్రత్తగా ఉన్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు అబద్ధం చెప్తున్నారు. ఎక్కడ దీనికన్నా ఏ విషయమైనా ఎవరితో అబద్ధం మాట్లాడుతున్నారా? అమ్మా హల్లెలూయా. ఈ రోజు నుంచి మార్చుకో గడియ కావచ్చు. ఒకవేళ మార్చుకోవడానికి ప్రతి విధమైనటువంటి దేవునికి హేయమైన క్రియను నీలో నుంచి తొలగించుకోవడానికి ఇదే చివరి గడి కావచ్చు. మరొక గడియ నీకు ఇవ్వకపోవచ్చు. నేడు అనబడుతున్నటువంటి సమయం ఉండగానే నీ జీవితాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే రేపటిది ఉంది కదా, కొద్దిగా లైఫ్ ఉంది కదా. ఇలాంటి లైఫ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. అది మన కొద్దిగా
వారు దేవునిని ఏం చేస్తారు? మర్చిపోతారు. సెకండ్ వచ్చేసి అబద్ధం ఆడేవారు వాక్యాన్ని ఎంత గొంతు దించుకొని మాట్లాడు. ఇకేంద్ర వాక్యం అంతే. మనసులో ఒకటి నాటింది అని చెప్పంటే కథ దాన్నే నెరవేరుస్తుంది తప్ప ఇది ఏం చెబుతుంది, ఈయన యొక్క నిలబడ్డాయని ఏం చెప్తున్నాడు, ఇదంతా అనవసరమైన పద్ధతి అనుకుంటారు. ఇక వాక్యము వినరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ధర్మశాస్త్రము విననొల్లని వాని ప్రార్థన దేవునికి. సామెతల గ్రంథంలో మాట వ్రాయబడింది, ఎవరైతే ధర్మశాస్త్రము వినుకోకుండా వాక్యము వినుకోకుండా చెవిని పక్కకు పెట్టేవాడు ఉంటాడు వాని ప్రార్థన దేవుడు అస్సలు విన్నాడ. చదివారు ఈ మాట ఎప్పుడన్నా? ధర్మశాస్త్రము విననొల్లని వాని ప్రార్థన యెహోవాకు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వాక్యం వినుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు అనుకోవడం గాలికి చేతిగా ప్రార్థన అంతే. అది నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మూలుగులు, ప్రతి విజ్ఞాపన, ప్రతి కన్నీరు వ్యర్థం. వాక్యం వినుకోకుండా నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే. మరి వాక్యము వినేవారు అబద్ధాలు ఆడకూడదని చెప్పాను. మరలా ఇక అబద్ధాలు ఆడేవారు వాక్యాన్ని వినరు అని ఉంది. దానికి అర్థమేంది అని చెప్పండి. నువ్వు వాక్యం ఏంటి? నువ్వు అబద్ధాలు ఆడుతుగా. అంటే ఇదంతా అర్థం ఏంటంటే ఒక్కటే మాట చెప్తున్నాను, నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. నీ జీవితాన్ని చాలా భయముతో గడపాలి. నీ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించడానికి వాక్యము ఒప్పుకోదు. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినబడకోకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా దేవుని బిడ్డలారా, యెషయా 39 మనం చదువుకున్నాం, అబద్ధములు ఆడేవారేమో దేవుని యొక్క వాక్యాన్ని వినరు అని చెప్పి అక్కడ రాయబడింది. ఇదంతా లింక్ అయ్యి ఉందన్నమాట. ఏదేమైనా కానీ వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అబద్ధం అనేటువంటి ఆ యొక్క స్పిరిట్ మన దగ్గర నుంచి తొలగించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి వారికి దేవుడు ఒక బిరుదు ఇస్తున్నాడు. అబద్ధాలు ఆడే వారందరికీ దేవుడు ఒక బిరుదు. యోబు గ్రంథం, నేను ఒకసారి యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం ఏమో చూడడం ఒకసారి త్వరగా. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ కూడా పనికి మాలిన వారు. పనికి మాలిన వైద్యులు. అబద్ధములు ఆడేవారు దేవుడు ఏ రీతిగా పోల్చుతున్నాడు? పనికి మాలిన కదా పోల్చున్నాడు దేవుడు. అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్పని 9వ ఆజ్ఞ మనం మాట్లాడుతున్నాం కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అబద్ధం ఆడేవారిని దేవుడు ఏ రకంగా భావిస్తాడు? పనికి మాలినోళ్ళు. ఏ మాలినోళ్ళు? అక్కడ వైద్యులు కాబట్టి అక్కడ అది మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం వైద్యులం కాదు, మనం మనుషులు మామూలు సాధారణ వ్యక్తులం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పద్ధతిని బట్టి అక్కడ ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏదైనా మన టాపిక్ ఏంటంటే అబద్ధాలు ఆడే వాళ్ళని అక్కడ యోబు ఏమని పోలుస్తున్నాడు? అక్కడ పనికి మాలినటువంటి. ఉంటే నువ్వు వెచ్చగా ఉండాలి లేదా చల్లగా ఉండాలి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. నేను ఒక మాట అంటాను, నీకు నులివెచ్చని స్థితి వద్దు, చల్లని స్థితి వద్దు. ఏ స్థితి కావాలి నీకు? వెచ్చని స్థితి, మండే జీవితము, రగిలే జీవితము, జ్వాలగా ఖడ్గ జ్వాలగా నువ్వు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి బిడ్డలారా, అబద్ధం ఆడేవారు పనికి మాలినోళ్ళు అని చెప్పంటూ ఉన్నాడు. మరి ఏ జీవితం కావాలి? పనికి మాలిన జీవితం కావాలా? పనికొచ్చే జీవితం కావాలా? పనికొచ్చే జీవితం కావాలనుకునే వాళ్ళు అబద్ధం ఆడరు. హల్లెలూయా. ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు దేవుడు. అబద్ధం ఆడేవాళ్ళు పనికి. దేవుడు నేను పనికొచ్చేటువంటి ఒక పాత్రగా తన చేతిలో వాడుకోవాలంటే, పనికి మాలిన పాత్రగా కాకుండా పనికొచ్చే పాత్రగా వాడుకోవాలంటే నీరు అబద్ధం అనబడుతున్నటువంటి ఆ యొక్క మచ్చ అమ్ముడికి తీసివేయబడాలి. ఒక జగ్గునే మనం శుభ్రం ఉందా లేదని చూసి మనం ఆలోచించు కడుగుతామే. అలాంటప్పుడు విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారము కన్నా
దేవదూతల కన్నా శ్రేష్టమైనటువంటి నిన్ను ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందులో ఆ శుభ్రతలో ఒక లక్షణం ఏంటంటే అబద్ధం. ఏంటిదండి? ఇది మనలో ఉండకూడదు, ఇది కడిగి వేయబడి ఉన్నది. ఈ కల్మషము, ఈ మచ్చ, ఇది కడిగి వేయబడాలి. వాక్యం అనే నీళ్లతో ఉదక స్నానం చేయించుకోవాలట. వాక్యం అనే నీళ్లతో ఈ మచ్చను, అబద్ధం అనబడుతున్న యొక్క మచ్చను కడిగి వేయబడాలి. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోతావు? ఎలా మారుతావు? ఇప్పుడు అబద్ధాన్ని తొలగించుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి? పనికొచ్చే పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయము 1వ వచనం, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నువ్వు కలిసి ఉండకూడదు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, లేని వార్తను పలకకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. ఈ రోజులో చాలా మంది ఇలాంటి మాట్లాడు ఉన్నారు. లేని దానిని కల్పించి మరి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ వాక్యం ప్రతిదీ తెలియజేస్తుందండి. లేని వార్తలు పుట్టించకూడదు. నీ స్వార్థం కోసం, నీ అవసరాల కోసం, నీ పని కోసం లేని దాన్ని కల్పించి దేవునికి నువ్వు అవమానకరంగా జీవించొద్దు. జాగ్రత్త. లేని వార్తలు ఎందుకు పుట్టించాలంటే మన అవసరం కోసం, అంతే. నువ్వు లేని వార్తను పుట్టించేది వాళ్ళు దేనితో సమానంగా పోలుస్తున్నాడు దేవుడు తెలుసు. అక్కడే ఉంది. ఎవరితో సమానంగా పోలుస్తున్నాడు? దుష్టుడు. దుష్టుల లెక్కలో దేవుడు నిన్ను చేరుస్తాడంట. జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు. అబద్ధం పలుకుతూ లేని మాటలు మాట్లాడుతూ కాని మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు నిన్ను దుష్టుల లెక్కలో చేరుస్తాడని చెప్పని అక్కడ వ్రాయబడింది. జాగ్రత్త. లేని వార్తను పలకడానికి నువ్వు త్వరపడద్దు. నీకు తెలిసింది ఏమైనా ఉంటే ఒకవేళ దానిని మాత్రమే పలకాలి. తెలియని దాన్ని పలకొద్దు. జాగ్రత్త. సృష్టించుకొని మరి పలకొద్దు. హల్లెలూయా. లేని దాన్ని సృష్టించుకొని మరి పలుకుతారు కొంతమంది. అలా పలకొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్లయితే నేను దేనితో పోలుస్తున్నాడు? దుష్టుల లెక్కలో చేరుస్తున్నాడు దేవుడు. ఈరోజు ఈ అబద్ధాలు ఎందుకు అవసరం అంటారు? ఇంత దుష్టులతో పోల్చుకోవడము, పనికి మాలిన వాళ్ళ కింద పోల్చుకోవడం. దేవుడు ఇవన్నీ అవసరమా మనకి? మనము ఖచ్చితంగా ఎలా ఉండాలి అని చెప్పాడు వాక్యం. ఎలా చెప్తుంది అలాగే ఉండాలి. 7వ వచనం చదవండి, అదే అధ్యాయము. దేనికి దూరంగా ఉండాలంట? దేనికమ్మా? అబద్ధానికి నువ్వు దూరంగా ఉండాలి. దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాట. నా సొంత మాటగా చెప్పేది. అబద్ధానికి దూరంగా ఉండాలి. నీకు అబద్ధానికి ఎంత ఎడబాటు ఉండాలంటే అందుకోవడానికి వీలు పడినంత ఎడబాటు నీకు అబద్ధానికి ఉండాలి. తూర్పు పడమర ఎంత దూరం ఉందో దేవుని బిడ్డలారా, నువ్వు అబద్ధం కూడా అలాగే ఉండాలి. అబద్ధానికి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు ఒక పనికొచ్చే పాత్ర. హల్లెలూయా. అబద్ధానికి నువ్వు దూరంగా ఉంటేనే దుష్టుల లెక్క కాదు, పరిశుద్ధుల లెక్కలు ఉండిపోతావు. దేవుని ప్రజల లెక్కలు ఉండిపోతావు. నువ్వు అబద్ధానికి దూరంగా ఉన్నావు. చాలా ఉన్నాయి కారణాలు, కానీ అందులో ఒక కారణం అబద్ధము. ఈ అబద్ధానికి మనం దూరంగా, హల్లెలూయా, మనం ఎలా ఉండాలి అని చెప్పంటే, లేని వార్తను దేవుడు నీ అవసరాన్ని, ప్రతి అవసరాన్ని తన మహిమలో తీరుస్తాడని చెప్పాడు. కానీ నీ లేని వార్తల్లో తీరుస్తాడని చెప్పాడు దేవుడు. తన మహిమలో తీరుస్తానన్నాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి అని చెప్పంటే, ఖచ్చితంగా అబద్ధాలకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఇందాక చెప్పాడు. ఒకటేమో పనికి మాలినోళ్ళు అంటున్నారు. రెండవదేమో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం అలాగే 19వ వచనం దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాంటి వారంటే దేవుడు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము అలాగే 19వ వచనం, ఈ 2 వచనాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాంటి వారంటే దేవుడికి అసహ్యం అంట. ఇలా అబద్ధాలు ఆడేవారంటే దేవుడికి అసహ్యం. ఫస్ట్ ఏమో పనికి మాలినోడు అంటున్నారు, రెండోదేమో అసహించుకుంటాడంట దేవుడు. హల్లెలూయా.
మూడవది దేవుని బిడ్డారా, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 18వ వచనంలో రాయబడింది, వారి పెదవులంట మోయబడతాయి అంట. అబద్ధం ఆడేవారి పెదవులు మోయబడతాయి. కీర్తనల గ్రంథము 31:18 రాయబడింది మాట. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారి పెదవులు మోయబడతాయి, శాశ్వతంగా మోయబడితే దేవుని బిడ్డారా, అది చాలా నరకం ఈ భూమి మీద. మనకి చాలా మందికి నోర్లు పడిపోతున్నాయి. ఎందుకు? ఇలాంటి వాళ్ళే. అలాంటి శాపం రావాలని నేను కోరుకోవట్లేదు కదా దేవుని బిడ్డారా. అబద్ధం ఆడేవారి పెదవులు దేవుడు మూసేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హోషేయ గ్రంథం దీన్ని ఇప్పుడు చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. సల్మాను యుద్ధము చేసి పాడు చేసినట్లుగా ప్రాకారములు నీ పట్టణములను గమనించండి. అబద్ధములు వారికి ఇక్కడ శాపం రాయబడింది. ఇక్కడ నీ జనుల మీదికి అల్లరి వచ్చును, నీ పట్టణములనియు పాలగును, పిల్లల మీద తల్లుల నేలను పడవేయబడుదురు. పిల్లల మీద తల్లులు నేల మీద పడవేయబడతారు. ఎంత భయంకరమైన శాపం చూడండి. ఎంత అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి రమ్మండి ఇది. హల్లెలూయా. ఉదయకాలమున చూడండి, అక్కడ బేతేలు మీకు నాశన కారణమగును, ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలము. ఇదంతా ఏంటి అంటే శాపం. ఇది అబద్ధములు ఆడే వారికి వచ్చేటువంటి శాపాలు. హల్లెలూయా. ఇది ఎందుకు ఇంత అవసరం అంటారా? ఇంత శాపం మనకు అవసరం అంటారా? కేవలం అబద్ధాన్ని బట్టి మాత్రమే ఇది. కేవలం అబద్ధాన్ని బట్టి మాత్రమే ఇది. ఇంత శాపం అవసరం? నీ నోటి నువ్వు పవిత్రపరుచుకుంటే, నీ నోటికి అబద్ధాలు రానికోకుండా నువ్వు కాచుకోగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు నిన్ను బట్టి. పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు, ఈరోజు రాత్రి నీవు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూస్తుంది. పేతురు అన్నాడు, నేను అబద్ధం ఆడుతున్నా? నేను అబద్ధం ఆడమేంది? నా ప్రాణం పోయి నేను అబద్ధం ఆడినా పోదకుడా అని చెప్పి అన్నాడు ఈ మాట. చిన్న పాప వచ్చింది, నువ్వు ఆ శిష్యులు ఒకడు కదా. నేను ఎందుకు ఆ శిష్యులు ఒకడిని? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకొకటి చలి కాసుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ చలి కాసుకునే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళన్నారు, బాబు నువ్వు యేసు ప్రభు శిష్యులు ఒకడు కదా. చల్, నేను ఎందుకు యేసు ప్రభు శిష్యులు ఒకటి? నేను అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒక స్త్రీ వచ్చి అడిగింది, బాబు నువ్వు ఆ శిష్యుల్లో ఒకళ్ళ కనపడ్డా నాకు అనండి. ఎవరైనా అసలు ఆయన ఎవరు నాకు తెలియదు. అటు పక్కన అమ్మడి కోడి వీణ కూసింది, తల వేసి గోడకేసి గుద్దుకుంటా ఉన్నాడు ఒకటి. ప్రభువా నన్ను క్షమించయ్యా. ఎందుకింత బాధ? హల్లెలూయా. అబద్ధం అనేది మన నోటికి రానియకూడదు. ఈరోజు నీకు తీర్మానం చేసుకునే మనసుందా? ఇప్పటి వరకు జరిగిందేమో జరిగింది. ఈ రోజు నుంచి నా నోటి నేను యథార్థంగా మాట్లాడడానికి నేను అప్పగించుకుంటూ ఉన్నాను. అబద్ధాలకు అప్పగించుకొని నేను ఈ రోజు నుంచి నా నోరు యథార్థమైన మాటలు వచించాలి అని చెప్పనేటువంటి తీర్మానం మీలోకి వస్తుందా? చెప్పాలి. వస్తుందా? ఈ రోజు నుంచి అబద్ధాలు అనేది మీ నోటికి రానియొద్దు. దేవుని యొక్క సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను, ఇదే చివరి గడియ. ఇది దాటిన తర్వాత మరలా నువ్వు అబద్ధం ఆడితే మాత్రం నీకు తీర్పులోకి వస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా నీ నోటిని యథార్థమైన మాటలకి, నీతికై ఆకలి తప్పులు గలవారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఇది. నీతి కోసం నువ్వు పస్తున్న పర్లే, నీతి కోసం నీవు నిందలు అనుభవించిన పర్లే, అబద్ధం కోసం రాయండి జీవితం కలుగున అది వ్యర్థమే. దేవుని కొరకు నిజంగా నీతిగా నిలబడాలి. నీ నోటి ద్వారా ఏ విధమైన అబద్ధము అపవిత్రత రానియనే
రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8 అలాగే 27వ వచనం రాయబడింది, అబద్ధమాడేవారు నరకానికి పాత్రులు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం రాయబడింది. చదవండి ఒకసారి. ఏమన్నాడు? అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు వారందరితో పాటుగా అబద్ధికులందరూ అగ్నికందకములతో మండు గుండములో పాలివారవుదురు. ఇది రెండవ మరణం. దీని నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. 27వ వచనం చదవండి. అదే అధ్యాయం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపరు. దేనిలో? జీవ గ్రంథములో వారి పేరు లిఖించబడదు. అబద్ధమైన దానిని జరిగించేవారు నరకానికి సరాసరిగా పాత్రులైపోతూ ఉన్నారు. అర్థమైంది ఇప్పుడు చెప్పేది? ఎందుకు ఈ బాధ అంతా అంటే, ఇంతగానో గంట సేపు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంతగా వాష్ చేసిన అవసరం ఏంటి అని చెప్పండి. నరకపు ద్వారము నీ విషయంలో అది మోయబడాలి. నరకపు ద్వారం మోయబడాలంటే ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వు అబద్ధం అనే దాన్ని మూసేయాలి నోట్లోంచి. హల్లెలూయా. వీరందరూ అగ్ని గంధకములతో ముందు గుండమునకు పాత్రులు. అందుకే మన అబద్ధము, నేను చెప్తున్నా కదా, సింపుల్గా ఉంటుంది. దాని ప్రతిఫలం చాలా చెడ్డగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. అది ఆ అబద్ధం ద్వారా వచ్చేటువంటి నష్టం నీకు తెలిస్తే, నరకం అనేది తెలిస్తే, అందులో పడితే ఒకసారి ఎలా ఉంటుందో తెలుసే. నీ బ్రతుకు చాలా ఇంకా అది వేస్ట్ కదా. యుగ యుగాలు ఆ అగ్నిలో మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావదు, మండుతూనే ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట నేను చెప్తున్నాను, జాగ్రత్త మీరు గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏముంది అక్కడ? చివరిసారి ఇది ఒక్క మాట చదవను ఒకసారి. సామెతలు 12:19. పెదవులు నిత్యము స్థిరములయ్యును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. అబద్ధాలు ఆడితే నీ జీవితం క్షణమే. అదే నువ్వు నిజం పలికితే స్థిరమై ఉంటావు, స్థిరంగా ఉంటావు. దేవుడు ఇచ్చేటువంటి దీవెన మీకు తెలియజేస్తున్నాను. దేవుడు చివరిసారికి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. దేవుడు, నువ్వు నిజం పలికే వ్యక్తి అయితే, అబద్ధం ఆడని వ్యక్తి అయితే నువ్వు స్థిరంగా ఉంటావు, దీర్ఘాయుషి కలిగి ఉంటావు. నువ్వు దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటావు. నువ్వు కానీ నువ్వు అబద్ధాలు ఆడితే ఒక క్షణం మాత్రమే ఉంటావు. ఇక్కడ క్షణం మాత్రమే, పైకి వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలం. అందుకే మనం స్థిరంగా ఉండాలని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మన పెదవుల్లోంచి ఏమి రావాలి? నిజమే రావాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రము నైనా వందనాలు. ఇంతవరకు మంచి మాటలు మీరు మాతో మాట్లాడారు. అబద్ధం ఆడకూడదని తెలియజేశారయ్యా. అబద్ధం ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైన ప్రతిఫలాన్ని మీరు మాకు వినిపించారు ప్రభు, మీరు మాకు తెలియజేశారు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో మీ అబద్ధాలు ఆడొద్దయ్యా. అందరూ ప్రభు నేను నిజమాడే పెదవులు కలిగి ఉంటారు. మీ కృప సహాయం చేయండి. వీరి నోటిలో యథార్థత ఉండాలి ప్రభు, వీరి నోటిలో నిజాయితీ ఉండాలి ప్రభు, వీరి నోటిలో నిజం ఉండాలి ప్రభు. అటువంటి అభిషేకం, అటువంటి ఆశీర్వాదంతో నీ బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. వీరి జీవితాలు స్థిరపరచబడాలి, వీరు స్థిరంగా ఉండాలి ప్రభు. ఈ భూమి మీద దీర్ఘాయుషి కలిగి ఉండాలయ్యా. నీ రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉండాలి. నిత్యము ప్రభు నేను ఈ జీవితం ముగించిన తర్వాత పరలోకంలో సంతోషించే వారికి ఉండాలయ్యా. ప్రతి అబద్ధాన్ని మీరు దూరపరిచి నిజాయితీగా, నీతిగా, నిజంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని
యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.